నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ ఉద్యోగులలో ఉన్న ఆందోళన అభద్రత తొలగించి జిల్లాలో పారిశ్రామిక శాంతి నెలకొల్పాలని కోరుతూ బుధవారం మన్యం జిల్లా కార్యాలయం వద్ద నిరసన తెలియజేశారు. ఈ మేరకు విజయనగరం జోనల్ విస్తృత స్థాయి సమావేశంలో తీర్మానాన్ని స్పష్టం చేస్తూ పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్కు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాజమాన్యంతో జరిగిన చర్చల్లో అంగీకరించి కూడా అమలు చేయని అంశాలపై నిరసనలు తెలిపినా కనీసం యాజమాన్యం పట్టించుకోవట్లేదని తెలిపారు. ఈ పరిస్థితుల్లో జిల్లా వ్యాప్తంగా పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం సమ్మె నోటీసులు ఇచ్చేందుకు ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగిందన్నారు. ఈ మేరకు ఈ నెల 25వ తేదీ అనంతరం జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు సమ్మెకు సిద్ధమవుతారని స్పష్టం చేశారు. తక్షణమే సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి యాజమాన్యం స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. ఆర్టీసీ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలపై స్థానిక అధికారులతోనూ జిల్లా అధికారులతోనూ ఎన్నిసార్లు చర్చించినప్పటికి కూడా ఆ సమస్య పరిష్కారం వైపు వాళ్ళు చొరవ చూపడం లేదు. దాని కారణంగానే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా మేము ఈరోజు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి మా యొక్క పరిస్థితిని విన్నవించుకోవడానికి వచ్చాం. తద్వారా కలెక్టర్ గారు కలుగు చేసుకుని మా అధికారులకు తగిన ఆదేశాలు ఇచ్చి మా సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపాలని కోరుకుంటూ ఉన్నాం. అంతేకాకుండా మరి అప్పటికి కూడా కలెక్టర్ గారు కూడా చెప్పినప్పటికీ వాళ్ళు సర్క్యులర్ ప్రకారం వారు నడుచుకోకపోతే మేము ఈ నెల 25వ తారీఖు తర్వాత ఈ రోజైనా సమ్మెలోనికి వెళ్తామని ఈ జోన్ వ్యాప్తంగా కలెక్టర్ గారికి విన్నవించుకోవడానికి ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ తరఫున ఈరోజు మేము ఇక్కడికి విచ్చేయడం జరిగింది.